ఈరోజు 2 కొరింథీ 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలోని మాటలు ఒకసారి చూద్దామా. ఎటు బోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలో నున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఎన్నెన్ని రకాల శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారో, ఏ విధంగా అపాయంలో ఉన్నారో, ఏ విధంగా శ్రమపడ్డారో, ఏ విధంగా పడద్రోయబడ్డారో, ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువు దేవుడు వాళ్ళని ఎలా విడిపించాడో, సంఘానికి ఏ విధమైన కష్టం వస్తుందో, వచ్చిన కష్టంలోంచి ఏ విధంగా దేవుడు బయట పడవేయగలిగిన శక్తిమంతుడో వివరిస్తూ వాళ్ళకు వచ్చిన అనుభవాలు, వాళ్ళకు వచ్చిన శ్రమల్లో నుంచి దేవుడు ఎలా విడిపించాడో, వారికి వచ్చిన అపాయంలోంచి దేవుడు ఎలా విడిపించాడో, వాళ్ళు పడద్రోయబడినప్పుడు ఎలా దేవుడు వారిని పైకి తీసుకొని వచ్చాడో, ఆ యొక్క అనుభవాలన్నీ సంఘంతో షేర్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడలేదు మేము, మీరు కూడా ఇరికింపబడరు అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ అపాయంలోనున్నను కేవలము ఉపాయం లేని వారము కాదు, అపాయం వచ్చినా కూడా దేవుడు ఉపాయం ఇచ్చి మమ్మల్ని తప్పించాడు అని వివరిస్తూ అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. తరమబడ్డాము, మేము తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. మేము తరమబడ్డాము కానీ దిక్కు లేకుండా ఏం లేము. దేవుడు మాకు దిక్కై, మాకు ఆశ్రయదుర్గమై మాకు సహాయం చేశాడు. కనుక మీరు కూడా ధైర్యం తెచ్చుకోవాలని సంఘాన్ని ధైర్యపరుస్తూ రాస్తున్న మాటలు. కాబట్టి ప్రియ సంఘమా, పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మాటల్ని గుర్తు చేసుకొని ఆ ప్రకారంగా మనము వాక్యంను అర్థం చేసుకొని దేవుని సంఘానికి శ్రమ వచ్చినా, అపాయం వచ్చినా, పడద్రోయబడినా, శ్రమలో ఉండినా, ఏ రకమైన ప్రాబ్లంలో ఉన్నా సంఘాన్ని దేవుడు, సంఘ విశ్వాసులను దేవుడు ఏ విధంగా విడిపించగలడో, దేవుని నమ్ముకున్న వారిని ఏ విధంగా విడిపించగలడో వివరిస్తూ సంఘానికి వ్రాసిన మాటలు ఇవి. కనుక ప్రియ సంఘమా, ఈ మాటల్ని బట్టి ప్రభువు మన ఎంత గొప్ప దేవుడో, ఎంత మహోన్నతుడో, వారిని మన యొక్క అపోస్తలులను ఏ విధంగా విడిపించాడో ఆ విధమైన సంగతులన్నీ కూడా చెప్తూ వివరిస్తూ సంఘాన్ని ధైర్యపరిచాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ మాటలు విన్న మనం అందరం కూడా ఈ మాటల వలన ధైర్యం తెచ్చుకొని ఉన్నామని, ఈ మాటలన్నీ మనకు అర్థమైనాయని ప్రభు నామమును బట్టి నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు మీరు. అపోస్తలుడైన పౌలు గారికి ఏ విధంగా నా ప్రభు అయ్యా ప్రభు సహాయం చేశారో అవన్నీ కూడా సంఘాన్ని ధైర్యపరుస్తూ దేవుడు మీ ప్రతి బాధలోను, ప్రతి కష్టంలోను, ప్రతి ఇబ్బందిలోను, ప్రతి ఇరుకులో నుండి విడిపొంపగలిగిన శక్తిమంతుడు అని వివరిస్తూ వ్రాస్తున్న మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. దేవానికి మహిమ కలుగునుగాక. దేవాన్ని నమ్మిన వారిని విడవవని, ఎడబాయవని ప్రభువా నా తండ్రి అయ్యా ఈ యొక్క కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనముల ద్వారా మేము గ్రహించుచున్నాము. ఈ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రం దేవా. ఈ మాటల్ని బట్టి మీ నామానికి మహిమ కలుగునగాక. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ధైర్యము, నిబ్బరము, నెమ్మది, సమాధానము క్రీస్తు యేసు నామంలో కలుగునగాక. నా ప్రార్థన విన్నందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనచ్చు. క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.